Welcome back my fish loving people. This is Pawan Keshav and you are watching Aquafacts. Guys, మీరు గనక ఈ Aquafacts ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ Aquafacts ఛానల్ లోని మనం ఎక్వేరియం గురించి, ఫిష్ గురించి, ఆక్వాస్కేపింగ్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. మీకు గనక ఈ ఎరీనాలో ఇంట్రెస్ట్ ఉంటే యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. వెంటనే వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి ఎక్వేరియం కంటెంట్ ని నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇవాల్టి వీడియోలోని మనం అసలు హైడింగ్ స్పేసెస్ అంటే ఏంటి, హైడింగ్ స్పేస్ అన్నవి ఎక్వేరియం లోని ఖచ్చితంగా మనం పెట్టాలా పెట్టకూడదా అన్న విషయాలన్నీ చాలా క్లియర్ గా డిస్కస్ చేస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడింగ్ స్పేసెస్ వచ్చేసరికి ఫస్ట్ హైడింగ్ స్పేసెస్ పక్కన పెట్టి మీ ఫిష్ దగ్గరకు వద్దాం. మీ ఫిష్ అన్నవి రోజంతా యాక్టివ్ గానే ఉంటాయి. అండ్ కొన్ని ఫిషెస్ అయితే డే టైం యాక్టివ్ గా ఉంటాయి, కొన్ని ఫిషెస్ నైట్ టైం యాక్టివ్ గా ఉంటాయి. అండ్ తర్వాత ఏం చేస్తాయి, రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాయి. ఇలా రెస్ట్ ఎక్కడ తీసుకుంటాయి, హైడింగ్ స్పేసెస్ కనుక మీరు క్రియేట్ చేస్తే నీట్ గా ఆ హైడింగ్ స్పేసెస్ లోకి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాయి. సేమ్ మన ఇంట్లో మనం రెస్ట్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, మన ఇంట్లో అన్ని ఉంటాయి. హాల్ ఉంటది, బాత్రూమ్ ఉంటది, బెడ్రూమ్ ఉంటది, అన్ని ఉంటాయి. మనం రెస్ట్ ఎక్కడ తీసుకుంటాం, బెడ్రూమ్ లో తీసుకుంటాం. ఇన్ ద సేమ్ వే మీ ఫిష్ కూడా ఈ హైడింగ్ స్పేస్ అన్నవి ఒక బెడ్రూమ్ లాంటిది అనమాట. హ్యాపీగా ఫిష్ అన్నది హైడింగ్ స్పేసెస్ లోకి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్, మీ ఫిష్ కనుక స్ట్రెస్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ హైడింగ్ స్పేస్ అన్నవి మీరు క్రియేట్ చేయాలి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను, మీకు చాలా క్లియర్ గా అర్థం అవుద్ది. మీరున్నారు, మిమ్మల్ని ఒక రూమ్ లో లాక్ చేస్తాం, కంటిన్యూస్ గా కొన్ని రోజులు అలానే ఉంచేసాం. ఆ రూమ్ లోని జస్ట్ ఖాళీ ప్లేస్ మాత్రమే ఉంది, అందులోని ఏమీ కూడా లేవు. మీరు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ ఒకటో రోజు 2 రోజులు బాగానే ఉంటారు, 3వ రోజు నుంచి మీకు విపరీతమైన స్ట్రెస్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే మీ ఫిష్ కూడా అంతే. మీరు కనుక బేర్ బాటమ్ ట్యాంక్ ని అలా వదిలేస్తే ఖచ్చితంగా మీ ఫిష్ కి 1-2 రోజుల తర్వాత చాలా సివియర్ గా స్ట్రెస్ అన్నది వస్తుంది. అదే హైడింగ్ స్పేసెస్ కనుక మీరు క్రియేట్ చేస్తే ఫిష్ అన్నది హ్యాపీగా అందులోపలికి వెళ్ళడం, రావడం, అలా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ అనేది చేస్తూ ఉంటది అనమాట. సో ఖచ్చితంగా హైడింగ్ స్పేస్ అన్నవి పెట్టాలి మీరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి టెరిటోరియల్ బిహేవియర్. అసలు ఈ టెరిటోరియల్ బిహేవియర్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ నేను మీకు ఫిష్ కొంతసేపు పక్కన పెట్టి టైగర్స్ లేదా లయన్స్ తో మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను అనమాట. ఒక టైగర్ ఏం చేస్తుందంటే తన చుట్టూ ఒక టెరిటరీని ఫామ్ చేసుకుంటూ ఉంటది అనమాట. ఇలా టెరిటరీని ఫామ్ చేసుకున్నప్పుడు బయట నుంచి వేరే కొత్త టైగర్ అన్నది ఈ ఏరియాలోకి రాదు. అలా అది టెరిటరీని ఫామ్ చేసుకుంటది. ఆ టెరిటరీని ఎలా మార్క్ చేసుకుంటది, దాని యొక్క సెంట్, యూరిన్, దీంతోనే టైగర్ అనేది మార్క్ చేసుకుంటది. పొరపాటును గానీ వేరే టైగర్ ఈ టెరిటరీలోకి వచ్చిందంటే రెండు ఘోరంగా ఫైట్ చేసుకుంటాయి. ఏదో చచ్చిపోద్ది, లేదంటే ఏదో బయటికి పారిపోద్ది అనమాట. ఇన్ ద సేమ్ వే నేచర్ లోని టైగర్స్ ఒకటే కాదు, వేరే యానిమల్స్ ఒకటే కాదు, ఫిష్ లో కూడా ఈ టెరిటోరియల్ బిహేవియర్ అనేది చాలా కామన్ గా మనం చూస్తాం. మోస్ట్ కామన్లీ మన ఎక్వేరియం ఫిష్ లోని మనం చూసే టెరిటోరియల్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేసేది సిక్లిడ్స్. ఈ సిక్లిడ్స్ కనుక మీరు బేర్ బాటమ్ ట్యాంక్ లోని వేసారా, సిక్లిడ్స్ లోని ఒక డామినెంట్ సిక్లిడ్ ఉంటది. ఇది ఏం చేస్తుంది అంటే అన్నిటి మీద ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటది అనమాట. అది ఏం చేస్తుంది, వీక్ గా ఉన్న సిక్లిడ్ ని ఖచ్చితంగా చంపేస్తుంది మీరు కనుక బేర్ బాటమ్ ట్యాంక్ లోని సిక్లిడ్స్ ని పెడతాయి. అదే మీరు కనుక ఒక హైడింగ్ స్పేసెస్ ని సిక్లిడ్ ట్యాంక్ లోని క్రియేట్ చేశారనుకోండి, సిక్లిడ్స్ ఏం చేస్తాయి, ఈ సిక్లిడ్ అనేది ఒక ఏరియాని దాని యొక్క టెరిటరీ కింద ఫామ్ చేసుకుంటుంది. అలాగే మధ్యలో ఉన్న ఏరియాని ఇంకొక సిక్లిడ్ దాని టెరిటరీ కింద ఫామ్ చేసుకుంటుంది. ప్రతి సిక్లిడ్ దాని టెరిటరీలోనే హ్యాపీగా ఉంటది అనమాట. ఈ సిక్లిడ్ ఉన్న టెరిటరీలోకి వేరే సిక్లిడ్ రాదు, అలాగే ఆ సిక్లిడ్ ఉన్న టెరిటరీలోకి ఈ సిక్లిడ్ రాదనమాట. నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది కదా. సో ఎస్పెషల్లీ సిక్లిడ్ ట్యాంక్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఈ హైడింగ్ స్పేస్ అన్నవి ఎన్ని ఎక్కువ అయితే అన్ని పెట్టాలన్నమాట. ఈ సిక్లిడ్స్ అన్నవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫిష్. అండ్ వీటి గురించి చెప్పాలంటే చాలా ఫ్యాక్ట్స్ అన్నవి ఉన్నాయి. ఇదంతా నేను ఒక సెపరేట్ వీడియోలో మీకు చెప్తాను, మలావి సిక్లిడ్స్ గురించి. నెక్స్ట్, మీ ఫిష్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ మీ ఫిష్ యొక్క బ్రైట్ కలర్స్ అన్నవి పెరుగుతాయి మీరు హైడింగ్ స్పేస్ అన్నవి క్రియేట్ చేస్తే. ఎలాగో చెప్పనా, శుభ్రంగా మీరు హైడింగ్ స్పేసెస్ క్రియేట్ చేస్తే ఫిష్ అనేది హ్యాపీగా వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటది, రిలాక్స్ అవుద్ది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటది. ఆబ్వియస్లీ స్ట్రెస్ ఫ్రీగా ఉందంటే ఫిష్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. హెల్త్ ఇంప్రూవ్ అయిందంటే ఫిష్ యొక్క కలర్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. ఆబ్వియస్లీ కలర్ ఇంప్రూవ్ అయింది, హెల్త్ ఇంప్రూవ్ అయింది అంటే మీ ఫిష్ యొక్క లైఫ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుద్ది. నెక్స్ట్,
ఎప్పుడైనా సరే మీరు ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు, ఒక కొత్త ఫిష్ కనుక మీరు యాడ్ చేస్తే అది వెంటనే వెళ్లి దాక్కోవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇటువంటి కేసెస్ లోని హైడింగ్ స్పేస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట. మీ ఫిష్ అనేది హ్యాపీగా వెళ్ళి అందులో దాక్కొని కొన్ని రోజులు అలానే ఉంటది అనమాట. దానికి ఎప్పుడైతే సరే ఆ ఎక్వేరియం అనేది సేఫ్ గా అనిపించిందో అది బయటకు వచ్చి హ్యాపీగా ఉంటది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కనుక కంపాటబిలిటీ చెక్ చేయకుండా ఇన్కంపాటబుల్ అనే ఫిషెస్ వేస్తారు అనుకోండి, ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉంటాయి. అప్పుడు అందులోని వీకర్ ఫిష్ ఏం చేస్తుంది, మీరు కనుక హైడింగ్ స్పేసెస్ కనుక క్రియేట్ చేస్తే అందులోకి వెళ్ళి దాకుంటది. ఇలా అయినా ఒక 2 రోజులు ఎక్కువ బతుకుతుంది అనమాట ఆ వీకర్ ఫిష్ అన్నది. ఇటువంటి కేసెస్ లో కూడా ఈ హైడింగ్ స్పేసెస్ చాలా ఉపయోగపడతాయి అనమాట. అసలు ఈ హైడింగ్ స్పేసెస్ ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు? జనరల్ గా ప్లాంటెడ్ ఎక్వేరియం లోని డెన్స్ ప్లాంటేషన్ విత్ మాస్, ఫర్న్స్ చేస్తే మంచి హైడింగ్ స్పేస్ అన్నవి అవుతాయి అనమాట. ఆబ్వియస్లీ ప్లాంటెడ్ ఎక్వేరియం లోని డ్రిఫ్ట్ వుడ్ కూడా మంచి హైడింగ్ స్పేస్ కింద ఉపయోగపడుతుంది. ప్లాంటెడ్ ఎక్వేరియం కాకుండా నార్మల్ ఎక్వేరియం మీరు తీసుకున్నా సరే మీరు సింపుల్ గా డెకరేషన్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ కేవ్స్ గానీ, లేదంటే స్టోన్స్ తోని కేవ్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తారు, లేదంటే ఒక మెటీరియల్ తోని కేవ్స్ లాంటివే మనకి అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ క్లే పాట్స్ గానీ, సెరామిక్ రింగ్స్ గానీ, నెక్స్ట్ చిన్న చిన్న పీవీసీ పైప్స్ గానీ, ఇవన్నీ మంచి హైడింగ్ స్పేసెస్ కింద ఉపయోగపడతాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ట్యాంక్ సెటప్ చేసుకునేటప్పుడు కింద హైడింగ్ స్పేసెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి స్కూలింగ్ ఫిష్. స్కూలింగ్ ఫిష్ విషయానికి వస్తే మీరు గనక స్కూలింగ్ ఫిష్ ని 1-2 యాడ్ చేస్తే ఖచ్చితంగా మీ స్కూలింగ్ ఫిష్ వెంటనే వెళ్లి ఈ హైడింగ్ స్పేసెస్ లోని దాక్కునిపోతాయి అన్నమాట. ఆ స్కూల్ అన్నది చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలానే చేస్తాయి. సో స్కూలింగ్ ఫిష్ ని మీరు తీసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా 5 లేదా 6 ఫిషెస్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ టెట్రాస్ ఉన్నాయి అనుకోండి, నేను ఇది ట్రై చేశాను కూడా, పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా చెప్తున్నాను. నాకు స్టార్టింగ్ లోని నియాన్ టెట్రాస్ అనేవి స్కూలింగ్ ఫిష్ అని తెలియదు. నేను ఒక పేరు తీసుకునేవాడిని, అవేంటి ఎక్కడెక్కడికో వెళ్ళి నక్కేసేవి. కనీసం నేను ఎక్వేరియంలో వేసిన తర్వాత నాకు కనిపించేవి కూడా కాదు. తర్వాత 2-3 డేస్ పోయాక చచ్చిపోయి పైన తేలుతూ కనిపించేవి అనమాట. సో ఇలా నియాన్ టెట్రాస్ గానీ ఎవరైనా పెంచినట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నియాన్ టెట్రాస్ అనేవి స్కూలింగ్ ఫిష్. స్కూలింగ్ ఫిష్ ని ఎప్పుడు మీరు 4 లేదా 5 లేదా 6 అన్నది మినిమం మీరు పెట్టాలన్నమాట. స్కూల్స్ అన్నవి ఎంత పెద్దగా ఉంటే మీ ఫిష్ అన్నవి అంత హ్యాపీగా ఉంటాయి, ఇదే గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ లాస్ట్ లో మెన్షన్ చేసేసరికి మీరు నన్ను చాలా క్వశ్చన్స్ అడగొచ్చు, భయ్యా ప్రతి ఫిష్ కి హైడింగ్ స్పేస్ అన్నవి అవసరమా, ఇప్పుడు ఎలవేనా ఉంది దానికి మనం హైడింగ్ స్పేస్ ఎలా ప్రొవైడ్ చేస్తాం అని మీలో చాలా మంది నన్ను అడగొచ్చు. గైస్ ప్రతి ఫిష్ కి హైడింగ్ స్పేస్ అన్నవి అవసరం లేదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ ఫిషెస్ ఉంటాయి లైక్ ఫ్లవర్ హార్న్ లేదంటే ఎలవేనా, ఇటువంటివి హైడింగ్ స్పేస్ లోకి వెళ్ళి దూరలేవు కదా. కానీ కొన్ని ఫిషెస్ లైక్ ప్యారెట్ సిక్లిడ్స్ గానీ, లేదంటే మలావి సిక్లిడ్స్ గానీ, ఏంజిల్ ఫిష్ గానీ, లేదంటే గౌరామిస్ గానీ, ఇటువంటి ఫిష్ కి ఖచ్చితంగా మీరు హైడింగ్ స్పేస్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఇదే గైస్ హైడింగ్ స్పేసెస్ మీద పూర్తి ఇన్ఫో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట పని కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్ లోని DIY ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ షింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ తో పాటు మీరు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తాను. సో వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యుండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళండి, చూడండి, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అౌట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ ని షిప్ ని హ్యాపీగా చూసుకోండి.